దాదాపుగా నేను గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నా, అమరావతిలో అత్యంత వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. రేపు వర్షాకాలం వచ్చేలోపే వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ పక్కన ఈ వాగుల నుంచి వచ్చే నీళ్ళని స్టాక్ చేయడానికి రిజర్వాయర్లు, రెండో పక్కన కాలువలు కట్టే ప్రయత్నం, ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఆ టవర్లు కట్టేటటువంటి ప్రయత్నం. ప్రైవేటు భవనాలు వందలాది కాదు వేలాది యంత్రాలు పనిచేస్తున్నాయి. లక్షలాదిగా అక్కడ కార్మికులు కూడా పనిచేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణంలో వేగవంతంగా పనిచేస్తున్నారని అనేకసార్లు ప్రస్తావించాడు. అయితే నిన్న మొన్న కొట్టినటువంటి కుండపోత వర్షం, మొన్నటి కుండపోత వర్షం, ఇప్పుడు ఈ ఏది కన్స్ట్రక్షన్ చేయడం కోసం ముందు పునాదుల కోసం తవ్వుతారు కదా, వాటిట్లలో నీళ్ళు వచ్చి చేరుకున్నటువంటి సందర్భం. క్రిందసారి ఇట్లాంటి మళ్ళీ నీళ్ళని తీయడానికి అది టైం పడింది. అప్పట్లో వర్షాకాలం కారణంగా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అట్లాంటిది నీళ్ళన్నీ చేరుకుపోయినాయి. మళ్ళీ వాటికి సంబంధించినవి సంబంధించినటువంటి పరిస్థితులు చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే ఈ టైపులో ఉన్నాయన్నమాట. అన్నీ కాదు, కొన్ని చోట్ల ప్రత్యేకించి 10 అడుగుల లోతులో వాటర్ పడే దాంట్లో రిజర్వాయర్ పెట్టి మమ్మల్ని ఇలా చేసి భయపెట్టి ఇలా చేసేస్తున్నారు. అంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి సమస్య వచ్చిందనమాట, స్థలాల వాళ్ళకి, పొలాల వాళ్ళకి. ఇప్పుడు ఆ నీళ్ళని ఎక్కడ పోయాలి, పక్కన ఉన్న వీటిలోకి పంపించాల్సి ఉంటుంది అనమాట. నా పేరు శ్రీకాంత్, మాది పెనుమాక గ్రామం. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇవ్వలేదని చెప్పి మా మీద భూసేకరణ చట్టం ప్రయోగించారు. దానికి అనుగుణంగా కొండవీటి వాగుని కట్ట తెగొట్టి ఈ రిజర్వాయర్లోకి నీళ్లు పెట్టి మా పొలాలు ఇరిగి పడిపోయేటట్టు చేస్తున్నారు వీళ్ళు కాంట్రాక్టర్లు. అలాగైనా సరే రైతులు భయపడిపోయి కూలింగ్ ఇస్తారని చెప్పి మమ్మల్ని ఎలా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇక చూడండి, ఇక్కడ ఇంకొక పొలం ఉంది, మా రైతు సాంబిరెడ్డి, మేక సాంబిరెడ్డి అనే రైతు. ఆ రైతు పొలంలోకి అసలు వెళ్లకుండా చుట్టూతా 3 పక్కల రిజర్వాయర్ ఎత్తం వేశారు. ఇప్పుడు ఆ రైతు పొలంలోకి ఎలా వెళ్ళగలరు? ఏదో రకంగా రైతులను చుట్టూతా గుంట తీసేస్తే ఆ రైతు పొలంలోకి వెళ్లకుండా ఉండి అలాగైనా కూలింగ్ ఇస్తాడని చెప్పి రైతుల్ని భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఇక చూడండి, విజువల్స్ అన్ని చూడండి, కొండవీటిని తాకట్టిన కట్ట ఇవన్నీ చూడండి, అర్థమవుతుంది మీకే. చంద్రశేఖర్ అండి. రాజధాని పూలింగ్కి నా భూమి నేను ఇవ్వలేదు. 3 నెలల క్రితం ఇవ్వలేదు అని చెప్పి పొలానికి వచ్చే కరెంటు వైర్లు, కరెంటు స్తంభం కూడా ఈ వాగు రిజర్వాయర్ సంబంధించి లారీలు వెళ్తా దాంతో గుర్తించారు. మేము ఏఈ గారు రిపోర్ట్ చేసాం. 3 నెలలైన ఇంత మటు మాకు కరెంటు స్తంభం ఇవ్వలేదు, కరెంటు కనెక్షన్ కూడా ఇవ్వలేదు. సరే, పంట పోతే పోయింది, భూమి మాకు మిగిలింది అనుకున్నాము. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే వాగు నుంచి ఇటు రిజర్వాయర్ కానించి నీళ్లు కనెక్షన్ ఏదో మరి గండిదో వేరో మరి పడిందో మాకు పూర్తిగా తెలియదు. దీనివల్ల ఈ రిజర్వాయర్లో నీళ్ళు వల్ల మా ఉన్న భూమి కూడా కోసుకుని పోతుంది. అటు పంట పోయి ఇటు ఉన్న భూమి కూడా పోతుంది. దీని మీద చర్యలు తీసుకొని మేము, అలాగే గ్రామానికి వచ్చే వాటర్ లైన్ కూడా కట్ చేశారు. మరి అది ఇరిగిపోయినట్టుంది. 4 రోజులుగా గ్రామంలో మంచినీటి సమస్య ఏర్పడింది. దీన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అంటే భూసేకరణకి ఇవ్వనటువంటి వాళ్ళ దగ్గరికి వాగు నీళ్ళని వదిలిపెట్టడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. వాళ్ళు కాంట్రాక్టర్ల ద్వారా ఈ పని చేస్తున్నారని ప్రభుత్వం చేస్తుందని చెప్పట్లేదు. మరి దాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా, పరిష్కరిస్తుందా, లేకపోతే ఇలాగే వదిలేస్తుందనేది చూడాల్సి ఉంది.